బావా వాడి మీద మీకున్న ప్రేమ గురించి నాకు తెలీదా? మరి తెలిస్తే ఎందుకండి అలా మాట్లాడడం? అంటే నీకు తెలియాలి కదా, అందుకే అలాగనేసాను. బావా చెల్మా, ఇంతకు మించి ఏమీ లేదు, ఉంటాను. అత్తయ్య, మా నాన్న మాటలకి మీరిద్దరూ బాధపడద్దు. లేదు బాలు, మీ నాన్న అన్నారని చెప్పలేదు, మేము అనుకున్నది చెప్పాం. అన్నపూర్ణ, నీలాంటి కోడలు ఇంటికొకరుంటే చాలు, ప్రతి ఇల్లు స్వర్గమైపోతుంది. ఏంటి కొట్టిందా? ఏంటి మగపిల్లాడని మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా కొట్టిందా? లెఫ్ట్ సైడ్ కొట్టిందా లేక రైట్ సైడ్ కొట్టిందా? చార్జ్ పెట్టి కొట్టిందని చెప్తుంటే మళ్ళీ లెఫ్ట్ సైడ్ కొట్టిందా రైట్ సైడ్ కొట్టిందని అటవేంటి బావ నువ్వు? రే బామ్మర్ది, వివరాలు పూర్తిగా తెలుసుకోవాలి కదా. విష్ణు, నిన్ను కాని కొట్టలేదు కదా? నన్ను కొట్టేంత ధైర్యం తనకెక్కడుంది అంకుల్? అయితే కొట్టింది నీ ఫ్రెండ్నే కదా అని లైట్ తీసుకున్నావన్నమాట, అంతే కదా? లేదంటీ. లేకపోతే ఏంటి? ఇప్పుడు నువ్వు చెప్తుంది చూస్తుంటే అలాగే ఉంది. నీ ఫ్రెండ్ని కొడితే ఒకటి, నిన్ను కొడితే ఇంకొకటినా? నీ ప్లేస్లో నేనుంటేనా ఆ వేదకి తగిన బుద్ధి చెప్పేదాన్ని. నువ్వు ఆగమ్మా. చూడు విష్ణు, రాజుగారి గుర్రాన్ని గాడిద తన్నిందనుకో, రాజుగారిని తన్నినట్టే. ఇంటి దగ్గరేమో ఆ లలిత మీ అమ్మకు విలువ ఇవ్వట్లేదు, బయటేమో ఈ పిల్ల నిన్ను లెక్కే చేయట్లేదు. అక్కడ మీ అమ్మ, ఇక్కడ నువ్వు, అందరూ భలే భరిస్తున్నారయ్యా. నువ్వు చాలా గ్రేట్ అయ్యా. భరించడం కాదు అంకుల్, మా అమ్మలా భరించడం నా వల్ల అస్సలు కాదు. కీర్తి చెప్పిందే కరెక్ట్. వీడి మీద చేయి చేసుకున్న వెంటనే ఆ వేదాకి తగిన బుద్ధి చెప్పుండాల్సింది. అప్పుడు మిస్ అయితే ఏంటి? ఏమైనా చెయ్యాలనుకుంటే ఇప్పుడు చేయొచ్చు కదా. అబ్బే లేదులేరా బామ్మర్ది, ఎంత కాదనుకున్నా వీళ్ళంతా ఒకటే ఫ్యామిలీ కదా. ఎవరంకుల్ ఒకటే ఫ్యామిలీ? అందరూ ఇదే మాట నన్ను ఎగతాళి చేస్తుంటారు. మీరే నా సపోర్ట్ అనుకుంటుంటే మీరు కూడా ఇదే మాట అంటున్నారు. నిన్ను బాధ పెట్టడం ఆయన ఉద్దేశం కాదు విష్ణు, ఆవేశంలో ఎలాంటి డెసిషన్స్ తీసుకోకూడదు అని. ఎందుకొచ్చిన ఆవేశం అంటారేంటి సార్? అరే విష్ణు, ఎట్టి పరిస్థితుల్లోనూ వేదా చేసిన దానికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందేరా. నీ వల్ల కాదంటే చెప్పు, నేను చూసుకుంటాను. ఓ వెలిగించిన సీమ టపాయిలాగా అలా టపటపలాడిపోకాయా. మా వాడేమైనా చేతగాని వాడు అనుకుంటున్నావా? ఫ్రెండ్ చాచి కొట్టినా చలనం లేకుండా ఉంటే చవట అనుకుంటున్నావా? సమయం కోసం ఎదురు చూస్తున్నాడు, అవకాశం దొరికితే రివెంజ్ తీర్చుకుంటాడు. ఏమై విష్ణు, అవునా? అవకాశం వచ్చే వరకు వెయిట్ చేయను అంకుల్. అవకాశాన్ని నేను క్రియేట్ చేసుకుంటాను. ఖచ్చితంగా వేదాకి తగిన బుద్ధి చెప్పే మీకు కనిపిస్తాను. నా సహకారం నీకెప్పుడూ ఉంటుంది. శుభం. డాడీ, విష్ణు కోపం చూస్తుంటే వేదాన్ని ఖచ్చితంగా ఏదో చేసేలాగే ఉన్నాడు. మన ఇంటర్ ఫ్యామిలీకి మోటివ్ అదే కదా కీర్తి. ఈ కుర్రాడు ఆవేశంలో ఏవో డైలాగులు చెప్పి వెళ్ళాడు, కానీ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న రేంజ్లో ఏమైనా చేస్తాడా అని చూడాలి. బావా, పోనీ నన్నేమైనా ట్రై చేయమంటావా? అయ్ బాబోయ్, నువ్వు పెద్ద మగుడు. మరి ముందు ఆ కుర్రాడు ఏం చేస్తాడో చూద్దాం, దాని తర్వాత మనం ఏదైనా మేజర్ స్టెప్ తీసుకోలేమో ఆలోచిద్దాం. మనకు తప్పదు కదా.